మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ఆదివారపు ఆరాధనకు తండ్రి నుండి దేవుడిని ఆరాధించడానికి చేరొచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములండి. మరొక ప్రభు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరము మరి కలుసుకుని దేవుని నామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెప్పుటే కాక ఆయన బిడ్డలైనటువంటి మనము సంఘానికి కట్టబడిన తర్వాత దేవునికి మనల్ని మనం ఏ విధంగా కనుపరుచుకోవాలి అనేటువంటి సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయం అనేది గొప్ప సమయంగా విశ్వాసులైనటువంటి మన జీవితాల్లో ఎంచవలను. ఎందుకంటే లోకము నేర్పని పాఠాలు క్రీస్తు నేర్పే పాఠాలు. ఎందుకంటే క్రీస్తు నేర్పే పాఠాలు ఏవి కూడా లోకం నేర్పలేదు. నేర్పడానికి లోకం దగ్గర అంత శక్తి కూడా లేదు. ఎందుకనంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ మానవుని యొక్క జీవితము అనేది దాని యొక్క పూర్వపు చరిత్ర కానీ భవిష్యత్ చరిత్ర అంటే భవిష్యత్తుని కానీ తెలియచేసేటువంటి జ్ఞాన శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఆయన చెప్పేటువంటి మాట ఏది కూడా వృధా పోదు, వృధా కాదు, వృధా కానివ్వకూడదు అనేటువంటి దృఢమైనటువంటి మనస్సులు గలవారంగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వినడానికి ఆసక్తి కనపరచాలని దేవుని పేరట నేను వేడుకుంటున్నాను. అయితే మొదటిగా మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్యం నుంచి చిన్న విషయాన్ని తెలుసుకున్నా అది చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం గ్రహించాలి. ఆ విషయం ఏమిటి అని అంటే హెబ్రీలకు పత్రిక రాస్తూ గ్రంథకర్త 3వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు పత్రిక రాస్తూ 3వ వచనం దగ్గర నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ఇది అనేక మరి సందర్భాల్లో ముఖ్యంగా ఏదైనా ఇళ్లలో దిగుతున్నారు ఎవరన్నా అంటే ఈ వాక్యం చదివించేస్తూ ఉంటారు. అయితే ఒకసారి మనం దీన్ని చూద్దాం ఏమనుందో. 3వ వచనం దగ్గర నుంచి చూస్తే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అన్నాడండి. పూర్వపు చరిత్ర ఏమై ఉన్నదో మోషే యొక్క జీవన గమనంలో మోషే దేవునికి ఎలాంటి నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడో ఇక్కడ వాక్యం మనకి చెబుతోంది. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తన నమ్మకత్వాన్ని దేవునికి కనపరచగలిగాడట. ఎలాగా అని అంటే దేవుడు అప్పగించిన బాధ్యతలో తను తాను కనుపరుచుకోగలిగాడు అన్నమాట. ఇంకానండి మోషే దేవుడికి అంత నమ్మకమైనటువంటి పరిచారకుడిగా కనపడడానికి కారణం ఏమిటి అని అన్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని కోపం వచ్చింది. మోషేతో అన్నాడు దేవుడు ఇలా అని, ఏమనంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి మనుషులందరినీ చంపేస్తాను, మరలా నీ ద్వారా నూతన సంతానాన్ని నేను కలగజేస్తాను అని మోషేతో అంటే మోషే దేవుని ఆలోచనకు అడ్డుపడిపోయాడండి. దేవుని ఆలోచనకు అడ్డుపడిపోయాడు. ఎందుకంటే దేవుని ప్రజలు దేవునికి ఎంతో బాధ కలిగించారు. వారి తిరుగుబాటు స్వభావం వలన పాప పంకిలమైనటువంటి వారి హృదయాలు దేవునికి విరోధంగా ప్రవర్తించాయి. దేవుని మనసును బాధ పెట్టాయి. దేవునికి కోపం వచ్చింది. మోషేతో అన్నాడు అనమాట, వీరి వలన నా మనసుకి ఆనందము లేదు, కాబట్టి వీరిని సర్వనాశనం చేసేద్దాం, మొత్తం తీసేద్దాం, జనాంగాన్ని తీసేసి నీ ద్వారా మళ్ళీ నూతన జనాంగాన్ని నేను సృష్టిస్తాను మోషే అని అంటే మోషే దేవునితో అన్న మాట ఏంటంటే వద్దు. చాలామంది ఇతర రాజులందరూ చూస్తున్నారు ఇశ్రాయేలీల ప్రజలట ఐగుప్తు దేశంలో నుంచి విముక్తులై బయటకు వచ్చారట. వారి దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు వారి మధ్యన చేసి బలమైనటువంటి కార్యాలు చేసి ఎర్ర సముద్రమును చీల్చివేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీల ప్రజలను యువతలకి నడిపించుకుని వచ్చాడంట. వారికి మరి ఏదో వాగ్దాన భూమి ఉందట, అక్కడికి వారిని తీసుకుని వెళ్తున్నాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు అందరూ చెప్పుకుంటున్నారు, తండ్రి నీ కొరకు ఈ మాట ఇలానే ఉండాలి,
నువ్వు కోపంతో ఈ ప్రజలను చంపితే వారు ఏమనుకుంటారనంటే వారి దేవుడు వారిని నడిపించలేక మధ్యలో ఆ ప్రజలందరినీ చంపేశాడు అని మాట్లాడుకుంటారు. వద్దు, అవకాశం మనం ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, మోషే ఎంత మరి గొప్ప ఆలోచనతోటి దేవునికి కనిపిస్తున్నాడో. తను అప్పగించినటువంటి పనిని బట్టి అప్పగింపబడినటువంటి ప్రజలందరినీ ఎలా అయినా సరే ఆ గమ్యానికి తీసుకుని వెళ్ళాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన మోషేకి కలిగి ఉన్నాడు. మోషే నిజంగా చాలా మరి మెచ్యూర్డ్గా ఆలోచించినట్టు మనం అక్కడ చూడొచ్చు. పెద్ద మనస్సు కలిగిన వాడిగా మనకి అక్కడ మోషే కనిపిస్తున్నాడు. దేవునికే కోపం వచ్చింది, కానీ మోషే సాత్వికాన్నే చూపించాడు. ఎలా అయినా సరే దేవుని ప్రజలను చేర్చాలి, గమ్యానికి చేర్చాలి, దేవుడు ఇస్తాడన్నటువంటి వాగ్దాన భూమిలో ఈ ప్రజలను పెట్టాలి అనుకున్నాడు మోషే. అలా నమ్మకత్వమైనటువంటి ఆలోచనతోటి దేవునికి కనపడ్డాడు కాబట్టి మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అయితే ఇక్కడ మోషే కంటే నమ్మకమైన వాడిగా యేసు ప్రభువుని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది గ్రంథకర్త ఆలోచనను బట్టి. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణి కంటే, అంటే మానవుడిగా సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కడి కంటేనూ, పరలోకమందు ఉన్నటువంటి దూతల కంటేనూ కూడా శ్రేష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన శ్రేష్టతను కనుపరుచుకోగలిగాడు. మానవుడిగా అనగా దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడి, మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి ఆయన దేవునికి దైవ కుమారునిగా తను తాను నిరూపించుకోగలిగాడు. ఈ నిరూపణ ద్వారా యేసు ప్రభు వారు పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ అందరికంటే శ్రేష్ఠుడు. ఇక్కడ యాజకత్వం చేసే యాజక కుటుంబం మీద శ్రేష్ఠుడు, నమ్మకమైన మోషే మీద శ్రేష్ఠుడు, ఎందరో ప్రవక్తలు ఉన్నారు వారందరికంటే శ్రేష్ఠుడు, పరలోకమందు దేవదూతలు ఉన్నారు వారికంటే శ్రేష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము మీద శ్రేష్ఠుడు అనేటువంటి ఆలోచన ఈ పుస్తకంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అలా చెబుతూ మోషే నమ్మకత్వాన్ని చూపించాడు. మోషే కంటే నమ్మకమైన వాడిగా యేసు ప్రభువునే చూపించాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడైతే యేసు ప్రభు ఎలా అంట ఇంటిపైన నమ్మకమైన వాడిగా ఇక్కడ మనం చూస్తాం. చూడొచ్చు, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. ఇంటి పైన నమ్మకంగా ఉన్నవాడిగా. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా లేదా. మోషే నమ్మకత్వాన్ని చూపించగలిగాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన వాడిగా ఉన్నాడు అని అన్నాడు. మరి మనం ఏ ఇల్లు ఇల్లు అని చెప్పాడో ఆ ఇల్లు నువ్వే అన్నాడు. మోషే ఇల్లు అంతట్లోనూ యేసు ప్రభు ఇంటి పైన ఆ ఇల్లే నువ్వు నేను అంటున్నాడు. ఆ ఇల్లు నువ్వు నేను అవ్వాలనంటే మనమేం కలిగి ఉండాలి? ఏముండాలండి? మోషే నమ్మకత్వమైన ఒక దైవ సేవకుడిగా కనిపించాడు. యేసుక్రీస్తు నమ్మకమైన దాసుడిగా సేవకుడిగా కనిపించాడు. ఇల్లు మనమే అయి ఉండాలి అంటే మనం కూడా దేవునికి అదే నమ్మకత్వాన్ని కనుపరిచేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అన్నాడు. అంటే చివరి వరకు స్థిరత్వాన్ని కలిగి ఉండాలన్నాడు. ఏ విషయంలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అంటే నిరీక్షణ విషయంలో. ఏ విషయంలోనండి? నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురుచూపు. నిరీక్షణ అంటే ఎదురుచూపులో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు? ఈరోజు క్రైస్తవులకి ఉన్నటువంటి మనకి దేవుడు వేసేటువంటి ప్రశ్న. మోషే ఇంటిలో నమ్మకమైన వాడు, నిరూపణ అయిపోయింది. యేసు ప్రభు ఇంటి పైన నమ్మకమైన వాడు, నిరూపణ అయిపోయింది. ఆ ఇల్లు నువ్వే. నిరూపణ అవ్వాలి అని అంటే నిరీక్షణలో స్థిరత్వం, అంటే నిరీక్షణలో నమ్మకత్వాన్ని మనం చూపించాలి. స్థిరత్వం ఎప్పుడు ఉంటుంది? నమ్మకత్వం ఉన్నప్పుడే ఉంటుంది. అంతేనా? ఇది స్థిరమైన వాడు అనేటువంటి ట్యాగ్ పడినప్పుడే నిన్ను ఒకడు నమ్ముతాడు. అంతేనా అండి? మరి నిన్ను నమ్మలేమురా, ఇది స్థిరం కాదు అంటారు.
వీడు స్థిరం కాదు, వీడి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు అంట. అంటే స్థిరమైన వాడే నమ్మకత్వానికి అర్హుడు. నిరీక్షణలో స్థిరత్వం కనపరచగలిగినప్పుడు మన నమ్మకాన్ని మనం దేవునికి చూపించిన వారు అవుతాం. అప్పుడు మాత్రమే దేవుని ఇల్లుగా మనం ఎంపిక చేయబడతాం. నేను దేవుని ఇల్లు అని చెప్పుకుంటే సరిపోదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, తండ్రి అయినటువంటి దేవుని కుమారుడిని, ఆయన ఇంటిని నేనే, నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. కాబట్టి బాప్తీసం తీసుకున్న నాడే నేను దేవునికి ఇల్లు అయిపోయాను అని మనం సొల్లు చెప్పుకుంటే సరిపోదు. ఆయన ఇల్లు మనం అవ్వాలి అని అంటే నిరీక్షణలో నిరూపణ కావాలి. మన నిరీక్షణలో నిరూపణ ఇది ఎలా ఉంటుంది? నిరీక్షణలో నిరూపణ మనం కనుపరచాలంటే ఎలా ఉంటుంది ఇది తెలియాలి మనకి. దీని ప్రాసెస్ ఏంటి? క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. మనం వింటున్నాం దేనికి నిరీక్షణ అని అంటే, ఒకటి చావు కొరకు, రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు. చావు అనగా ఈ శరీరాన్ని ఆత్మ విడిచేటువంటి ఆ క్షణం కొరకు ఎదురు చూస్తుంటాం. రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి నన్ను తీసుకుని వెళ్ళడానికి, నేను వచ్చి మరలా నేనుండు స్థలంలో మీరుండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా నేను వస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన వస్తాడనేటువంటి నిరీక్షణ, లేదా ఈ శరీరాన్ని నా ఆత్మ విడిచేసేటువంటి ఒక రోజు ఉంది, ఆ రోజు మరలా నేను తిరిగి నా ప్రభు దగ్గరికి పోతాననేటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణలో స్థిరత్వం కావాలి. చచ్చిపోతాం అన్నమాట ఎలాగూ అది కరెక్ట్ అయిన మాటే. అయితే చనిపోయేది ప్రభు కోసమే అనేటువంటి ఆ భావన మన జీవితాల్లో నుంచి దేవునికి అనిపించాలన్నమాట. అప్పుడే మనము ఆయన ఇంటిలా మారిన వారం అవుతాం అన్నమాట. ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి యేసు ప్రభు వారి మాటల్లోనే తెలుసుకుందాం. లూకా సువార్తలో నుంచి, లూకా సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడట, ఎక్కువలో కూడా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ నమ్మిక గురించి చెప్తున్నాడు. నిన్ను నమ్మే విధానం ఇది అని చెప్తున్నాడు. నీకు చిన్న పని అప్పగించినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించగలిగితే అప్పుడు దేవుడు నిన్ను పెద్దగా ఆశీర్వదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం మొదటగా బాప్తిస్మం పొందుకొని దేవుని దగ్గరికి వస్తాం. వచ్చినప్పుడు మనం పసి హృదయాలు కలిగినటువంటి బాలులతో సమానం. ఇందాక సోదరులు వాక్యం చదివినప్పుడు అదే, మీరు మాంసం తినవలసిన వారు ఉండగా ఇంకా పాలు తాగవలసిన వారుగానే ఉన్నారు అంటాడు. అంటే మొదటిగా బాప్తిస్మం తీసుకుని దేవుని వాక్యం వినేటువంటి ప్రారంభపు దశలో ఎలా ఉంటారు అని అంటే, పాలు తాగేటువంటి వయస్సు కలిగిన పసిపిల్లల్లా ఉంటారు. పెద్ద పెద్ద జ్ఞాన సూక్తులు చెప్తే అర్థం కావప్పుడు. పరలోకం అంటే ఇది, ప్రయాణం అంటే అది అని చెప్పి మనం పరలోక మర్మాలు నేను ఇప్పేస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్తే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి, అప్పుడే తీసుకున్న వాళ్ళకి ఏమీ అర్థం కావు. దేవుడు అంటే ఏంటో అర్థమైన తర్వాత, భక్తి అంటే ఏంటో అర్థమైన తర్వాత, విశ్వాసం అంటే ఏంటో నేర్పబడిన తర్వాత, ఓ క్రైస్తవుడిగా నేను లోకంలో ఎలా జీవించాలో తెలిసిన తర్వాత, ఇలా ఒకటే మెట్లన్నీ ఎక్కుతూ ఉంటే అప్పుడు లోతైన బలమైన సంగతులు అర్థం చేసుకునేటువంటి జ్ఞాన పరిధులు మనకు పెరుగుతాయి. కాబట్టి మొదటి దశలో ఉన్నటువంటి వారికి బలమైన సంగతులు ఏమీ జీర్ణం కావు. వారికి జీర్ణమయ్యేటువంటి సంగతులే వారికి అవసరం. మనం ఏ దశలో ఉన్నామో కానీ అన్ని దశల వారు ఉంటారు సంఘం అనేటప్పుడు. కాబట్టి అన్ని దశల వారికి అర్థమయ్యేలాగే దేవుని మాటలు వినబడాలి బోధించేటప్పుడు. ఒక వాక్యం చెప్పినప్పుడు జ్ఞాన పరిధుల్లో ఎక్కువ ఉన్నవారికి అది సరిపడాలి, జ్ఞాన పరిధులు తక్కువ ఉన్నవారికి అది అందే విధంగా ఉండాలి. దేవుని వాక్యం అంత గొప్ప సంగతులు ఇస్తుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీ నమ్మకత్వం ఏంటి? అలాగే రాను రాను దినాలు గడుస్తున్నాయి, దేవుడు అంటే నీకు అర్థమవుతున్నాడు, అప్పుడు నీ నమ్మకత్వం ఏంటి? దేవునికి ఒక విశ్వాసిగా నీ నమ్మకత్వం ఏంటి? ఎలా చూపించగలుగుతున్నావు? ఏంటి, నేను విశ్వాసిని కదా, దేవునికి నన్ను నేను ఎలా చూపించుకోవాలి?
విశ్వాసం అంటే విశ్వాస పని ఏంటండి? విశ్వాస పని ఏంటి? పొద్దున్నే లేగాలండి, వాకలు తుడుచుకోవాలండి, కళ్ళ వేసుకోవాలండి, ఎదురోళ్ళ కన్నా పెద్ద ముగ్గు పెట్టాలండి. ఇవే అందరు మనుషుల పనులునివి, ఇవి అందరు మనుషుల పనులునివి. మరి ఏంటి విశ్వాస పనులేంటి? విశ్వాస సంబంధమైన పనులు ఎలా ఉంటాయండి అయ్యా? ఎలా ఉంటాయో తెలదు, మనం చేస్తే తెలిసినండి, చేయక తెలియట్లేదేమో ఒకవేళ, అంతే కదండి. అంటే మన పనులు ఏంటో తెలుసు, తొడాలండి, కళ్ళాపు వేసుకోవాలండి, ముగ్గులు వేసుకోవాలండి, అన్నం వండాలండి, కూర వండాలండి, మన పనులు తెలుసు. మరి విశ్వాస పనులు ఏంటి? మన పనులు కాకుండా విశ్వాస పనులు ఉన్నాయండి అంటే మనం విశ్వాసులం కాబట్టి విశ్వాసులకంటూ సెపరేట్ పనులు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి? ఇక్కడ కనబడేలా చెప్పండి, పర్వాలేదు. తప్పు అయినా ఇప్పుడు నేనేమి ఎవరిని ఎలా తప్పు చెప్పేసి నేను అన్నాను కదా. అమ్మా, లేవడంతో నేను విశ్వాసిని అని నిరూపించుకునే పని ఉంది ఒకటి, ప్రార్థన. గట్టిగా చెప్పాలి. ఇలాంటివి మనం అనుదిన జీవితంలో చేసేవే. ఇప్పుడు చెప్తే ఇక్కడ ఎవరు మనల్ని ఏమనరు, ఇక్కడ తిట్టివాళ్ళు లేరు, కొట్టివాళ్ళు లేరు. మనం గట్టిగా మాట్లాడాలి, ఉత్సాహంగా అడిగినప్పుడు చెప్పాలి, అడగినప్పుడు నిశ్శబ్దంగా ఉండి వినాలి, అడగినప్పుడు నిద్రపోకూడదు, నిశ్శబ్దంగా ఉండి వినాలి. అడిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండి విన్నప్పుడే అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే నేను విశ్వాసిని నిరూపించుకునే పని ఏంటి? మోకరించి ప్రార్థన చేసుకోవడం. మోకరించగలిగినారు, నేను మోకరింతలేదు, మోకరించగలిగినా మోకరింతలేదు, నాకు బద్ధకం ఎక్కువైపోయాము ఒకవేళ. మోకరించగలిగిన మనం అందరం మోకరించి ప్రార్థించుకోవడం. నిజంగానండి. ఎప్పుడైతే శరీరాన్ని వంచడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా దేవునికి లోపడడం మొదలవుద్దేమో. దేవుని దగ్గర కూడా శరీరాన్ని వంచడానికి ఇష్టం లేకపోతే మన దైనందిన జీవితంలో మన పనులు అసలు చేయలేము. ఇంకా కనపడిన దేవుడి దగ్గరే ఒళ్ళు ఉంచుతలేదు, మనం కనపడే పనికాడ ఒళ్ళు ఉంచుతాం ఇంకా. కాబట్టి లేవగానే నిరూపణ, నేను దేవుని బిడ్డను, విశ్వాసి పని అది. ప్రార్థన చేసుకోవడంతో మన జీవితం ప్రారంభం కావాలి, ఆ రోజు ప్రారంభం కావాలి, ప్రార్థనతోటి ప్రారంభం కావాలి ఆ రోజు. తర్వాత మన కుటుంబానికి ఆ జీవితం ఉందా లేదా పరిశీలన చేసుకోవడం. అంటే దైవ సాన్నిధ్యం ఉందా, దైవ సహవాసం ఉందా నా కుటుంబానికి అని పరిశీలన చేసుకోవడం. వాళ్ళు భోజనం చేసేటప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎక్కడికైనా ప్రయాణం, ఏ ప్రయాణంలోనూ ఉన్నప్పుడు, వెళ్తున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు నా కుటుంబం. కొంతమంది వినకపోవచ్చు, చెప్పినా కానీ వినేదాకా చెప్పడమే మనం. మరి అదే విశ్వాసి పని అన్నమాట. వినలేదని మానేస్తే పని మానేసావు అని అర్థం. రాజ్కుమార్ వినలేదని వాళ్ళ అమ్మ చెప్పడం మానేసింది అనుకోండి, ప్రార్థన చేసుకుంటలేదాడు, చెప్పడం మానేసింది అనుకో వాళ్ళమ్మ, విశ్వాసి పని మానేసిందని అర్థం. ఆయన చేస్తాడో చేయడో తర్వాత, కానీ నీ పని చేయడమే. ప్రార్థన చేయ బాబు, ఊరు వెళ్తున్నట్టున్నావు, లేచినంటే ప్రార్థన చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు అలా కళ్ళు తినేయడం కాదు. కుక్కలు తినేస్తాయి పెట్టిన వెంటనే అన్నం, పందులు తినేస్తాయి పెట్టిన వెంటనే, మనము తినేస్తే ఇంకా వాటికి మనకి తేడా ఏముంది? పెట్టిన దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా తినేస్తుంటేనే, అంతే కదండి. నువ్వు ఏది గడ్డి వేసావు అనుకో తినేస్తుంది, బళబళబళ ఆడతాను. కుక్కకి అన్నం పెట్టావు అనుకో ఇంకే కుక్కని రానదు, కరిచేసుకుంటే తినేస్తుంటుంది. మనం కుక్కలం పందులం కాదు, మనుషులం, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారు, దేవుని ప్రతిరూపాలుగా మనల్ని మనం కనుపరచుకోవలసిన వాళ్ళు. కాబట్టి మనకంటూ ప్రత్యేకత ఉంది, చెప్పాలి, నేర్పాలి. విశ్వాస పని అదే. తిడతారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, క్రైస్తవుడైనందుకు ఎలా సంసిద్ధుడై ఉండాలో. అన్ని రాటిపోట్లకి ఐఎమ్ రెడీ అన్నట్టు ఉండాలి. నా శరీరం దృఢంగా ఉంది, నా మనస్సు దృఢంగా ఉంది, నేను చెక్కు చెదరని విశ్వాసంతో నిలబడ్డాను. కాబట్టి ఇంట్లో మన పని ఉంది, ఇంట్లో పని. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇంట్లో పని మొదలెట్టారు, ఈదులోకి ఎక్కేస్తున్నారు. ఎప్పుడైనా ఈదులో సువార్త తినబడాలి అంటే ఇంట్లో ఏముండదు. ఎంతకైనా ఓ పక్క ఇటు చుట్టగాలు తిరుగుతాడు, ఓ పక్కన కూడా మందాగుతూ తిరుగుతాడు. వీళ్ళ పని వెళ్తే కానీ ఈదులోకి మాత్రం నేను ఓడబడి చేస్తాను అంటున్నారు. ఈరోజు ఇండ్లు మారతలేదు కానీ ఊరిని ఏం చేస్తావు బాబు. కాబట్టి ముందు మన పని ఎక్కడ? ఇల్లు. నీ ఇల్లు ఊడ్చుకుంటే ఇతర ఇల్లుకి ఊడ్చుకోవడం నేర్పడం ఏంటో చెప్పడానికి అర్హత ఉంటుంది నీకు.
నీ ఇల్లు ఉడ్చుకోవు, ఇంట్లో ఎదురింట్లో వాసన వస్తుందని చెప్పడానికి నువ్వెవడు? ఏదన్నా విషయం చెప్పాలంటే అర్హత ఉండాలి. అర్హత సాధించిన తర్వాత నేను చెప్పగలను అని ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఈ మధ్యన ఇచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుంది ప్రస్తుతానికి. తర్వాత మన సోదరులు ఆ పోలీస్ ఉద్యోగాల ప్రయత్నం చేశారు. ఎందుకు అన్ని పరీక్షలు? అర్హత ఉందా లేదా? 60 సంవత్సరాల వరకు చేసే ఉద్యోగానికే అర్హత 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 అంటాం. నిత్య జీవానికి పంపించే పనిది విశ్వాస సంబంధమైన పని. కాబట్టి యోగ్యతను మనం యోగ్యతను ముందు దేవునికి కనపరుచుకోవాలి. నమ్మకమైన వాడిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకోవాలి. విశ్వాసి పని అది. నా నిరీక్షణ ఏంటి అని అంటే నా ప్రభువుని కలుసుకోవాలన్నదే నా నిరీక్షణ. ప్రభువుని కలుసుకునేంత వరకు నేనేం చేయాలనంటే నాకు ఇవ్వబడినటువంటి రక్షణ నేను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. అది ఎలా అనంటే భద్రత. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం నా మనసుని. ఎలా ఉన్నావు? నువ్వు విశ్వాసివి కదా? ఎలా ఉన్నావు? ఈ ప్రశ్న నీకు నీవే నాకు నేనే వేసుకోవాలి. నువ్వు విశ్వాసి కదా? ఎలా ఉన్నావు? నీ విశ్వాసపు తీవ్రత ఎలా ఉంది? ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలి అంటాడు పౌలు రోమీయులతో మాట్లాడుతూ. ఆత్మలో తీవ్రత లేకపోతే విశ్వాసపు స్థాయి పడిపోద్ది, నీ పని ఆగిపోద్ది, నీ నమ్మకం కోల్పోతావు. నువ్వు ఇల్లుగా ఉండలేవు దేవునికి. దేవునికి ఇల్లు అయ్యేవనుకో ఎంత ధన్యతో తెలుసా? దేవునికి ఇల్లుగా మనం మారితే ఎంత ధన్యతో తెలుసా? ఇల్లు ఆయనే అలంకరించేస్తుంటాడు. ఇక ఇంట్లో ఆయన ఉన్నాడు కదా, మరి ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇల్లు ఆయనే అలంకరించేస్తాడు. సువాసనతోటి సువాస భరితమైపోద్ది మన ఇల్లు. మరి ఆయన నివసించే విధంగా మనం నమ్మకత్వాన్ని దేవునికి చూపించాలి. ఇక్కడ మోషేను చూపించాడు, యేసు ప్రభువుని చూపించాడు అని అంటే వాళ్ళని చూసి ఆహా ఓహో అని బుర్రక తినట్టిని బుర్రూపు వెళ్ళిపోవడానికి కాదు. మోషే అంటే యేసు ప్రభు అంటే నమ్మకత్వానికి నిరూపించుకుని వాళ్ళు మార్గదర్శకులుగా మన ముందు ఉన్నారు. ఈరోజు మనం దేవుని ఇల్లుగా ఉన్నామని అంటే నేను ఇంటిని దేవునికి అని నువ్వు దమ్ముగా చెప్పగలగాలి అంటే దేవుడు ఉండే విధంగా నీ పని నువ్వు చేయగలగాలి. ఇంట్లోనే ప్రారంభించండి. మన ఇల్లే ముందు మన వర్క్ హాల్ అవ్వాలి. అదే మన ఫస్ట్ వర్క్షాప్ ఏంటంటే మన ఇల్లే. మన భర్త ఉంటాడు, లేదా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, కుటుంబం ఉంటుంది, రక్త సంబంధికులు ఉంటారు, లోక సంబంధమైన రక్త సంబంధికులు. వారి కొరకు ప్రార్థించాలి, వారికి చెప్పాలి, వారు మారేంత వరకు వారి కొరకు ప్రయాసపడాలి. అదే మన పని. విశ్వాసి పని అంటే అదే. ఎవరు చూస్తారు, ఎప్పుడు జీతం ఇస్తారు అని ఎదురు చూసే పని కాదట ఇది. కొంచెం పనిలో నమ్మకం ఉండు, ఎక్కువ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది అంటున్నాడు దేవుడు. మనం ఇచ్చిన చిన్న పనే సరిగ్గా చేయకపోతే పెద్ద ఆశీర్వాదాలకు ఎదురు చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును అన్నాడు. అన్యాయం అలవాటైందనుకో నేను చెప్తాను కదా, ఒక అబద్ధం మనం దాచిపెట్టడానికి ప్రారంభిస్తే ఇక అబద్ధాలు అలా పుట్టుకుంటూనే వస్తాయి. ఆగో. కారణం ఏంటి? ఒకటిని దాయడానికి 2, ఈ రెండింటిని దాయడానికి 3, మూడింటిని దాయడానికి 4, అలాగ పెరుగుతూనే ఉంటాయి తప్ప తరిగే ప్రసక్తే ఉండదు. ఒకటి ఉన్నప్పుడే అబద్ధం అని బయటకు వచ్చేస్తే ప్రయాసపడే అవకాశం ఉండదండి. ఇంక ప్రయాసపడవలసిన పని లేదు మనకి, ఇంకా దాచుకోవాల్సిన పని లేదు, బయటకు వచ్చేస్తాం ఆ రోజుతోటే. కాబట్టి కొంచెంలో కూడా నువ్వు అన్యాయంగా ఉంటే ఇక నీకు అన్యాయమే చేయడం అలవాటు అయిపోతే నీవు ఎక్కువలో కూడా ఇక అన్యాయమే చేస్తావు. కాబట్టి అన్యాయం చేసేవాడు నమ్మకస్తుడా? కాదు. అన్యాయం చేసేవాడు ఎప్పుడు కూడా దేవునికి నమ్మకస్తుడు కాడు. నమ్మకస్తుడు ఎవరు అని అంటే తన పనిలో తాను ఉండేవాడు నమ్మకస్తుడు. ఇది నా పని అని చేసుకుంటూ వెళ్ళేవాడు నమ్మకస్తుడు. యేసు ప్రభు వారు ఇదే శిష్యులతోటి ఇంకొక పర్యాయం మాట్లాడుతూ పన్నెండో అధ్యాయం లోకసువార్త 12వ అధ్యాయం 41వ వచనం దగ్గర నుంచి, అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతో
చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన్ని అడగగా అన్నాడు. పేతురు అడిగాడట. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్లు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచినని మీతో నిజముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ నమ్మకత్వం గురించి యేసుప్రభు ఇంకో మాట చెప్తున్నాడు. ఎవరు నమ్మకమైన వాడు అని అంటే, ఒక యజమానుడు తన ఇంటి మీద ఒక వ్యక్తిని నియమించినప్పుడు బుద్ధిగల, మళ్ళీ చదువుతున్నాను ఒకసారి, తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టడానికి, అంటే ఇంట్లో ఒక వ్యక్తిని పిలిచి, అబ్బాయి మన ఇంటికాడ పనిచేసేవారు అందరికీ కూడా నువ్వు సమయానికి మరి ఇది పెట్టాలి, సమయానికి ఇది పెట్టాలి, వీళ్ళకి ఈ పని అప్పగించాలి, వీళ్ళకి ఈ పని చేయించాలి అని చెప్పి చూడండి. మన నానుడిలో మేస్త్రి అంటాం కదా, అంటే పని చక్కబెట్టించడానికి ఒక వ్యక్తిని పైన పెడతా ఉంటారు కదా. అలా ఒక బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? ఎవరికి అప్పగిస్తాడు? అలాంటి నమ్మకమైన బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించగలడు? యజమాని ఎప్పుడు వస్తాడు అన్నది కాకుండా యజమాని ఏం పని అప్పగించాడు అని చేసేవాడు, అంతేనా? ఎప్పుడు వస్తాడు అని చూసేవాడు ఏం చేస్తాడంటే వచ్చే సమయంలో పని చేయడానికి సిద్ధపడతాడు. అప్పగించిన పని ఏంటి అని ఆలోచించేవాడు ఏం చేస్తాడంటే యజమాని ఎప్పుడైనా రానే నాకు అప్పగించిన పనే ముఖ్యం అనుకుంటాడట. యజమానుడితో పని కాదు, యజమానుడు అప్పగించిన పనితో నాకు పని అనుకునేవాడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. అంటే మనం ఏం చేయాలి అంటే కన్నులకు కనపడాలని కాక అప్పగించిన పనిలో నిమగ్నం కావడమే అంటున్నాడు. నీ ఇంట్లో ప్రార్థన చేయమని నీ ఇంటి వారికి చెప్తున్నావు, ఎవరికి కనపడదు, అది కనపడవలసిన అవసరం కూడా లేదు. నీ పిల్లలకి ప్రార్థన చేయాలని నేర్పుతున్నావు, ఎవరికి కనపడవలసిన అవసరం లేదు. కానీ తగిన సమయం ముందు చూసేటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనకి మాత్రమే కనపడాలని మనం మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. నీ బంధువులకు చెప్తున్నావు, ఎవరికి కనపడలేదు, వారి ఇంట్లోకి వెళ్ళి చెప్పు, ఎవరికి కనపడలేదు, కనపడవలసిన అవసరం లేదు, నువ్వు పని చేస్తున్నావు అంతే. ఎవరో చూడాలని కాదట మనం పని చేసేది, నా పని ఇది అని చేయాలట. ఎందుకంటే నేను మనిషిగా పుట్టాను, స్త్రీగా పుట్టాను, పురుషుడిగా పుట్టాను, నాకు ఈ పని ఉందని మనం లోక సంబంధమైన పనులు ఎలా అయితే నా పనులు అని మనం చేసుకుంటున్నామో, మనం విశ్వాసిగా పుట్టాం. వాక్య మూలంగా మనం అందరం పుట్టినవారము. సంఘం అని అంటే వాక్య మూలంగా పుట్టినవారు అని అర్థం. అంటే వాక్యాన్ని బట్టి పుట్టినవారు. మనిషి మూలంగా అంటే రక్త సంబంధ దేహాలతో పుట్టినవారు రక్త సంబంధమైనటువంటి పనుల్లో ఎలా అయితే నిమగ్నమై ఉన్నారో, వాక్య మూలంగా పుట్టినవారు కూడా వాక్య సంబంధమైన పనులు అలాగే నిమగ్నమై ఉండాలి అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. మనం ఏ పనుల్లో నిమగ్నం అవుతాం? మన పనులు అలా కలిసిపోయేలా చేసి మళ్ళీ అలుపు తీరేదాకా నిద్రపోవడం తప్ప మన పనులు ఎప్పుడు విశ్వాస సంబంధమైన పనులు చేసిన దాఖలాలు ఏమి ఉండవు. మన దగ్గర చాలా తక్కువ ఉండొచ్చేమో, ఉంటే సంతోషం, దేవుడు వారిని దీవిస్తాడు బహుగా. విశ్వాస సంబంధమైన పనుల్లో ఎవరు నిమగ్నమై ఉంటే వారికే దీవెన. నేను ఇంకా కొంచెం ముందుకు చదువుతాను, 15 వచనం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగాను. వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి పని అప్పగించాడట. ఏదో పని చేయరా నాయన అని ఒక దాసుడికి ఒక యజమానుడు పని అప్పగిస్తే వాడి నమ్మకత్వాన్ని విస్మరించాడు. ఏం చేశాడనంటే అప్పగించినోడు ఎప్పుడో వస్తాడు, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పగించినోడు ఎప్పుడో వస్తాడు అనుకుంటున్నాడట. అప్పగించిన పనిని పక్కనెట్టాడు, వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అంటే విశ్వాసి పని మానేసింది, చూద్దాంలే చేద్దాంలే అని. విశ్వాసి పని మానేస్తే నువ్వేం కోల్పోయావు అంటే నమ్మకత్వం కోల్పోయావు. అక్కడ ఏమన్నాడు తెలుసా? వాడిని నరికి అన్నాడండి. యజమానుడట అప్పగించిన పని వీడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి వాడు అనుకోని గడియలో, వాడు ఊహించని సమయంలో వచ్చాడంట చెకింగ్ ఇన్స్పెక్టర్ లాగా.
యేసుప్రభు రాకడ కూడా అంతే కదా. యేసుప్రభు రాకడ ఏమన్నా ఫోన్ చేసి రేపు ఫస్ట్ బస్కి వస్తున్నాను, లాస్ట్ బస్ 8:30కి వస్తున్నాను అని చెప్తుందా? యేసుప్రభు రాకడ సమయం ఎవ్వరికీ తెలియదు. అది దొంగ వచ్చినట్లు వస్తుంది. దొంగ ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుందా? మనం ఊహించని గడియలో, అనుకోని సమయంలో దొంగ వచ్చినట్లుగా యేసుప్రభు రాకడ గడియలు ఉన్నాయి. కాబట్టి యేసుప్రభు రాకడ కూడా మనకు తెలియదు. వస్తాడులే చూద్దాంలే అనుకునే ప్రతి ఒక్క విశ్వాసి నరకబడి అనే పేరుకి తగినవారు. ఇక్కడ నమ్మకత్వాన్ని చూపించలేకపోయినటువంటి ఈ దాసుడు పరిస్థితి ఏంటంటే, వాడు అనుకోని గడియలో, ఊహించిన సమయంలో వచ్చిన యజమాని ఏమన్నాడనంటే వాని నరికి అన్నాడండి. వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించెను. అపనమ్మకస్తులు ఎవరు వీళ్ళు? అపనమ్మకస్తులు ఎవరు? అపవాది సంబంధికులు, అంతేనా? అపవాది అపనమ్మకుడే కదా. అపవాది ఆత్మే దేవుని చేత సృష్టింపబడిన వాడే, కానీ నమ్మకత్వాన్ని నిరూపించుకోలేకపోయాడు. ఒక చోట దేవదూతల గురించి మాట్లాడుతూ నూతన నిబంధనలు ఎలా అన్నాడు, ఏమని? తమ ప్రధానత్వం నిలుపుకొనలేక అంటాడు. ప్రధానత్వం అంటే ఎవరికి ఇస్తాడు? ఎక్కడిచ్చింది ప్రధానత్వమే కదా. ఈ యజమానుడు ఆ దాసుడికి ఇచ్చింది ప్రధానత్వమే. అబ్బాయి నేను ఎప్పుడో వస్తాను, అంతవరకు క్రింద ఉన్న పనివారు అందరినీ నువ్వు శ్రద్ధగా చూసుకో అన్నాడు. తగిన టైంలో వాళ్ళకి అన్నం పెట్టు, తగిన టైంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు, తగిన టైంలో వాళ్ళకి పని చెప్పు, దగ్గరుండు, వారిని జాగ్రత్తగా చూసుకో అంటే నిన్ను పైనెట్టాడు. కానీ నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా నువ్వు దేవునికి కనబడుతున్నావేమో. లోకంలో నుంచి నిన్ను వేరు చేశాడు, లోకానికి నిన్ను పైనే పెట్టాడు. ఎవరైనా సరే మంచి భక్తులుగా నిలబడండి, లోకంలో వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు. నిన్నే అడుగుతారు, ఏదైనా ఇలా చేస్తే ఎలాగ మంచిదంటారా చెడ్డదంటారా, ఇలా అనుకుంటున్నావు ఏంటి మంచిదా పర్వాలేదంటారా. నిన్నే ఎందుకు అడుగుతారంటే నీ మనస్సు మంచిదని, నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావని, ప్రభువులాగా ప్రేమిస్తావని, ప్రభువులాగా మంచి మాటలు చెబుతావని, ప్రభువులాగా ఆదరిస్తావని నిన్ను అడుగుతారు. నువ్వు తోపని ఉరుమని కాదు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావని, అంతే. అదొక కారణాన్ని బట్టే నీ గౌరవం. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావన్న కారణాన్ని బట్టే నిన్ను లోకం గౌరవించేది. ఏదైనా సలహా అయినా, సూచనైనా, సహాయమైనా నిన్నే అడిగేది. ఎందుకంటే నీ మనస్సు ప్రభు మనస్సు లాంటిది అని అనుకుంటుంది లోకం. కాబట్టి అట్టి నమ్మకాన్ని మనం ప్రభువుకు చూపించగలగాలి. ఏ గడియో ప్రభువు నిన్ను చెక్ చేసే టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు నమ్మకత్వాన్ని చూపించుకోవాలి. లేకపోతే నరికి అపనమ్మకస్తులతో వీడిని కలపండి అంటాడంట దేవుడు. అపనమ్మకస్తులు అనగా అపవాది సంబంధులు, వారందరూ అపనమ్మకస్తులే, దేవుని నమ్మకాన్ని ఒమ్ముగా మార్చిన వారు. అలాంటి అపవాది సంబంధికులు క్రైస్తవ్యంలో లేరా? ఎందుకు లేరు? వెనకాల తిరుగుతూ వెనకాల గోతులు తవ్వేసేవాళ్ళు లేరా? క్రైస్తవ్యంలో లేరు. అలాంటి వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు ఉన్నారు, కళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళ గురించి వింటుంటాం. నమ్మేనండి, ఇలా చేసాడండి అంటారు. సేవకులు చాలామంది అండి, చాలామంది సేవకులు. ఒక ఆయనట ఇలా చేసాడట, నేను పీటీ స్కూల్లో ఉన్నప్పుడు చెప్పాను. ఆరాధనకు వెళ్తుందంట ఒక ఫ్యామిలీ, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలట. అందరూ వెళ్తున్నారంట. ఆ ఫ్యామిలీలో ఒక 8 మందో ఎంతమంది ఉన్నారంట. ఆ కుటుంబాల్లో మొత్తం అందరూ ఉద్యోగాలు చేసుకుంటారంట, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారట. అయితే ఈ డినామినేషన్లో ఏంటంటే కొంచెం దశం భాగాలు ఇవ్వడం అలవాటు చేస్తారు కదండి. 10 వంతు ఇవ్వాలని అలవాటు చేస్తారు. అయితేనట వాళ్ళందరూ ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారట. వీళ్ళందరూ 10 వంతు తీసేస్తుంటే అతనికి ఎంత వంతు అయిపోతుందంట. ఎవరికి? సేవకుడికి. అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఊహ ఎలాగుందనంటే సేవకుడికి ఇచ్చేస్తున్నాం, ఎంత ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒరే మనమే ఏకంగా 10 మంది ఇచ్చేస్తున్నాం, మన డబ్బు అంతా అక్కడికే పోతుంది, అదేదో మనమే సంఘం పెట్టేసుకుంటే డబ్బు మన ఇంటికాడ ఉండిపోతుంది కదా అని ఆలోచించారంట. అని చెప్పి వాళ్ళ మేడ మీద చిన్న డాబా కట్టాడు. ఆ మేడ మీద వాళ్ళు ప్రార్థన కూడా మొదలెట్టారట. పీటీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఆయన చెప్తున్నాడు, ఇలా చేశారండి, కానుకలన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, అందరూ కలిసి చర్చ చేసుకున్నారా, కానుకలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయని. ఇంకా దేవుడికి ఇవ్వాలనే మైండ్ ఎక్కడ ఉందిరా నాయన నీకు అనుకున్నాను నేను అప్పుడు అలాంటి చూసి. దేవుడికి ఇవ్వాలనే మైండ్ ఉందా? నువ్వు దశంభాగం ఇవ్వాలని నువ్వు అనుకున్నావు, నిజమైన దశంభాగం తీసి పూర్వకాలం ఇచ్చారు, ఇప్పుడు ఏదో వీళ్ళు అలవాటు చేసారు కాబట్టి ఇస్తున్నావు అనుకో, దేవునికి ఇస్తున్నావు అంతే. దశంభాగం అనే కాన్సెప్టే లేదు. పోనీ అది అలవాటు చేశారు, నీకు ఎవడో అలవాటు అయిపోయింది నీకు అది. పోనీ అదన్నా నువ్వు దేవునికి ఇస్తున్నావు అని ఆ మైండ్ పక్కనెట్టి ఎవడికో ఇస్తున్నాను అనుకుంటుంటే దేవుడు ఎక్కడున్నాడు?
అసలు నీలో అసలు నమ్మకత్వం ఏది? క్రైస్తవ్యం ఏది? నువ్వు ఇచ్చే రూపాయి అయినా ఏ ఉద్దేశం తేవాలి? ఈ రూపాయి కలిపితే 200 అయిపోతున్నాయి ఏకంగాను. ఈ 200 కలిపి ఓయ్ బాబా పాస్టర్ గారు ఇల్లు గడేసుకుంటున్నారు 200 తోటినే. ఇలాగ ఆలోచించావు అనుకో, దేవుడేడు ఎందుకని ఇక్కడ ఉన్నాడా? మన మైండ్ ఎక్కడికి వెళ్ళాలంటే దేవునితో ఉండాలి. నీ నమ్మకత్వాన్ని కనుపరచాల్సింది ఎవరికి? దేవునికి కనుపరచు. మనుషులందరికీ నమ్మకంగానే ఉంటావు, ఉండవా? ఈరోజు మనిషికే కనపరచలేకపోతున్నావు నీ నమ్మకత్వాన్ని, ఇక దేవునికేం కనపరుస్తావు? కనిపించిన దేవుని కోసం భయపడుతూ మనం బ్రతకగలిగితే కనిపించే మనుషులందరికీ మనం నమ్మకంగానే కనబడతాం. ఎందుకంటే దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తాడు అని చెప్పి మనం నమ్మకత్వాన్ని కలిగి ఉంటే మనుషులు మనల్ని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే చూడగలరు. చాటునున్నప్పుడు మనుషులు మనల్ని చూడలేరు, కానీ దేవుడు చూస్తాడనేటువంటి భయంతో మన నమ్మకత్వాన్ని కానీ మనం దేవుని కనుపరచడం అలవాటు చేసుకోగలిగితే మనుషులందరికీ మనం నమ్మకమైన వారమే, ఎవరిని మోసం చేయము ఇంకా. కానీ ఈరోజు నమ్మకత్వం మనుషుల దగ్గర లేదు. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు మనుషులు కదండి, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు. బాగా ఆలోచించాలి. మనం దేవుని బిడ్డలం. దేవుడు అప్పగించిన పనిలో, ఇక్కడ ఈ యజమానుడు అప్పగించిన పనిలో ఈ దాసుడు ఏం చేశాడంటే అపనమ్మకస్తుడిగా కనిపించాడు ఆయనకి. ఆయన వచ్చాడు కానీ ఈడు మత్తుగా తాగున్నాడట. అప్పగించిన పని ఎదురా నాయన అంటే ఏది? వీడు చేస్తే ఇదిగో అని చూపించగలడు, చేయనప్పుడు ఏం చూపిస్తాడు? కాబట్టి అపనమ్మకంగా ఉన్నవాడు దేవునికి పని చేయడు. ఇచ్చిన పనిలో అలసత్వాన్ని కలిగిన వాడు అస్సలే పని చేయడు. ఇందాక సోదరులు చదివిన వాక్యం అది బాగా తగిలేసింది ఈరోజు మనకి. ఏంటంటే అందులో ఇంకో పదం కూడా ఉంటుంది. ఏంటది? మందులు కాక ఏదో చదివాను, అలాంటి పదమే ఉంది. ఒకసారి తీయండి ఒకసారి. అది ఏప్రిల్ రాసిన పత్రికలో ఇందాక నాకు తగిలింది అది మాట. అది మందులైనందున, అంతే 11 వచనం. మందులైనందున అంటే వేసుకునే మందులని కాదు, మందత్వం, అలసత్వం, బద్ధకం. విందాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటి తత్వం అనమాట. దేవుని మాట వినబడుతుందంటే చూద్దాంలే, ఇంతప్పుడు సాగితే వెళ్దాంలేరా, బద్ధకం. దేవుని మాట మందులైనందున. క్రైస్తవుడు మందుడుగా ఉంటేనట ముందుకు వెళ్ళలేడట. అదే చెప్పింది అక్కడ. నువ్వు మందుడుగా ఉన్నావు కాబట్టి ఇంకా పాలు తాగే వయసులో ఉన్నావు, బలమైన ఆహారం తినే వయసుకు నువ్వు రాలేకపోయావు. మందుడుగా ఉన్నావు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోయావు. ముందుకు వెళ్ళమంట మనం మందత్వం కలిగి ఉంటే. ఎవరన్నా వెళ్ళగలరా? బద్ధకంగా ఉన్న మనిషి ఎవడైనా బాగుపడతాడేటండి? పని చేయకుండా అలాగ మంచం మీద దొరుకుతున్నాడు అనుకో. చక్కగా చెప్పాడు సొలొమోను అలటుడట. ఏంటండి, తలుపు గెడ మీద ఉంటుంది కదా, గెడ మీద ఇలా కిర్రు అని తిరుగుతుందంట. అక్కడే నువ్వు ఎన్నిసార్లు కిర్రని ఊపినా ఆ గెడ మీద ఉంటుందంట తలుపు ఇలాగా. ఇంకెక్కడికైనా వెళ్తుంది అది. ఈ బద్ధకంగా ఉన్నవాడు దాంతో సమానం అంట. ఆ తలుపులాగా, ఆ గెడ మీద ఉన్న తలుపులాగా అటు ఇటు తిరుగుతాడు అంటున్నాడు. ముందుకు వెళ్తాడు ఇంకా తలుపు వెళ్తుంది ఏంటి? ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ అలా సెట్ చేస్తారు. కదులుతుందండో, కానీ ఎక్కడ కదులుతుంది? అక్కడే కదులుతుంది అనమాట. అలాగే ఈ బద్ధకస్తుడు కూడా కదులుతాడు. ఎక్కడ కదులుతాడు? మంచం మీదే కదులుతాడంట. సొలొమోను చెప్పాడండి, జ్ఞాని, మహాజ్ఞాని ఆయన. యేసు ప్రభు తర్వాత భూమి మీద గొప్ప జ్ఞానం కలిగిన ఆయన. ఒకవేళ ఈదులోకి రారంటే అమ్మో పుల్లు ఉంది అంటాడంట, సింహం ఉంది అంటాడంట. ఈదులో పుల్లు సింహాలు ఇటరా అదవా. బద్ధకం అలాంటి పని చేయిస్తుంది అని చెప్పాడు అనమాట. ఏమి చేయడానికి ముందుకు రారట. సోమరపోతులు అలాంటి వాళ్ళు, సోమరపోతులు. ఆ మాట చెప్పడం అనమాట. సోమరపోతుతనం ఉంటే విశ్వాసికి వాడి ఆశీర్వాదానికి అర్హుడు కాడు. దేవుడు అదే చెప్పాడు. కొంచెంలో నమ్మకత్వాన్ని చూపించు. నీకు ఇచ్చిన పనిలోనే కష్టపడే తత్వాన్ని చూపించు దేవునికి. నాకేంటి అనుకునే మైండ్ దగ్గర ఉందనుకో, నువ్వు పనికిరావు దేవునికి. నాకేంటి అనేటువంటి ఆలోచనతో నువ్వు ఏ పని చేసినా దేవునికి పనికిరావు. ఒక మాట చెప్తాడు భక్తుడు, లోకా సువార్త రాసిన సందర్భంలో నేను చూపిస్తున్నప్పుడు, నిష్ప్రయోజనమైన దాసులం మేము అంటాడు. నాకేంటి కాదు, నాకు ఇచ్చిన పనిది. నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. ఏనాడైనా పౌలు కానీ, పేతురు కానీ, మిగిలినటువంటి అపోస్తులు కానీ మాకేంటి అన్నారా? పరలోకమే మాకు కావాలి అన్నారా? ఈ లోక సంబంధంగా మాకేంటి అని ఎప్పుడూ అనలేదు వాళ్ళు. పరలోకం కోసం ఆశపడ్డారండి.
ఈ జెబెదయి కుమారుల తల్లి వచ్చి ఏమందంటే, నీ కుడి పక్కన నీ ఎడం పక్కన నా కొడుకులు ఉండే అదృష్టం కలిగించి అంటుందండి. పరలోకంలో కోరికలు కోరుకోవడంలో తప్పులేదు. దేవా, నేను నీ దగ్గర ఉండాలని ఆశపడడంలో తప్పులేదు. ఎందుకంటే మనం క్రైస్తవులు అక్కడికి వెళ్ళడానికే సిద్ధపడినవారు. భూమి మీద నాకు అది కావాలి ఇది కావాలా ఈ కోరికలు కోరుకోవడంలో నువ్వు క్రైస్తవుడు అవో. పరలోక సంబంధమైన కోరికలు కోరుకో. ప్రభుని చూసే ఆ గడి ఎప్పుడు పాట ఉంటుందే, ఆ గడి ఎప్పుడు అని ఎదురు చూసేటువంటి ఆ చూపులు కావాలి క్రైస్తవుడు అని అంటే. ఆ గడి కోసం ఇక్కడ నిమగ్నం అయిపో, నీకు ఇచ్చిన చిన్న పనిలో నిమగ్నం అయిపో. నాకేంటి కాదు, నా పనిది అనుకోవాలట. లోక సువార్త 17వ అధ్యాయం. లోక సువార్త 17వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి చదువుదాం ఒకసారి. లోక సువార్త 17వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు అన్నాడు. ఒక యజమానుడు దాసుడు ఈ స్టోరీలో. ఒక కూలోడు ఉన్నాడు అనమాట వాడి దగ్గర. అంటే దున్నడానికి కానీ మేపడానికి కానీ. కాలాన్ని బట్టి ఆలోచించండి. దున్నడం మేపడం అంటే ఆ కాలానికి అది కరెక్ట్. ఎందుకు ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి ఉన్నాయి కదా ఈ పనులన్నీ. దూలకెళ్ళి దున్నించడం ఇవన్నీ. ఇప్పుడు మిషనరీ వచ్చేసింది కాబట్టి తగ్గిపోతున్నాయి, మనకు తెలియట్లేదు. దున్నువాడు కానీ మేపువాడు కానీ ఉన్నాడు. ఆ పని చేసుకున్నాడు. వచ్చాడు, ఎంత చెమటగారు చేసావు, వెళ్ళి ఇంటిపో అంటారా? అండు అంటే అనలేదు నాడు దుర్మార్గుడా. చూద్దాం ఒకసారి ఏంటో. మళ్ళీ చదువుతున్నాను. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేగాక వచ్చాడు. అంతేగాక ఇంకేమంటాడంట, నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును. వచ్చాడు, అరే వెళ్ళిపో అండంట యజమానుడు. ఎవరో భోజనం టైం అయింది కదా, నాకు భోజనం సిద్ధపరిచే, భోజనం చేసి ఇస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళి భోజనం చేద్దు కానీ అన్నాడంట. ఇక్కడ ఏంట్రా ఎంత క్యూరియల్ మైండ్తో కనిపిస్తున్నాడు యజమానుడు అనుకుంటుంటాం మనం. కాకపోతే ఇంకా చూద్దాం. చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులను చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చునా అన్నాడు. అంటే ఈ పనులన్నీ చేశాడు కదా, దున్నేసాడు, నాకు అన్నం పెడితే చేసేసాడు అని అన్నం మెచ్చుకుని పొగిడెత్తాడా? మెచ్చునా? అటువలే ఒక్క నిమిషం 10 అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను అన్నాడండి. యేసుప్రభు చెప్తున్నాడు నీ మాటలో. అంటే ఒకరి యొక్క పొగడ్తల కొరకు ఎదురు చూడకో. మమ్మల్ని అమ్మాయి అంత తిరిగేస్తుంది, అది నీకొద్దు. ఎంత గొప్పగా పాట అది వద్దు, ఏది కోరుకోవద్దు. నువ్వు నేను పాడడానికే ఉన్నాను, నేను ప్రార్థన చేయడానికే ఉన్నాను, నేను గృహాలు దర్శించడానికే ఉన్నాను. నా పనిది, నాకు అప్పగించాడు, నా పనిది. నేను కూలోడిని. పౌలు అదే అన్నాడు, లేబర్ అన్నాడండి పౌలు. కొరింథీయులతో మాట్లాడుతూ లేబర్ మేము అన్నాడండి. నేను పని చేయడానికే ఉన్నాను ఇక్కడ, పని చేయడానికే. ఈ పని చేశాను కదా నాకేంటి అని చూసేవాడిగా లేను నేను. ఆల్రెడీ ఒడంబడిక కుదిరే వచ్చాను దేవుని దగ్గరికి. దేవుడే ముందు పని చేసి విశ్రమించాడు. అలాగే యేసుప్రభు తనకు అప్పగింపబడినటువంటి ప్రతి బాధ్యత పూర్తి చేసిన తర్వాతే విశ్రమించాడు. అలాగే ఈనాడు పరలోకం వెళ్ళాలనుకునే ప్రతివాడు నిరీక్షణలో నువ్వు కనుపరుచుకోవడం అని అంటే నీకు అప్పగించిన విశ్వాసపు పని బాధ్యతలు నువ్వు నిమగ్నమై నువ్వు చూపించుకో దేవునికి. ఇక్కడ ఎవరికీ చూపించిన అవసరం లేదు. నీకు ఇక్కడ ఎవరో సర్టిఫికెట్లు ఎవరో, ఈ సర్టిఫికెట్లతో నీకు పని ఏమీ లేదు. ఇక్కడ నేను ఇంకొకటి సర్టిఫికెట్ ఇచ్చినా దేవుడేమి నన్ను పరలోకం తీసుకువెళ్ళడం. మనుషుల సర్టిఫికెట్లు దేవుడు తీసుకోడు.
దేవుడే డైరెక్ట్గా సర్టిఫై చేసుకుంటాడు మనల్ని. కాబట్టి మనం నిష్ప్రయోజనమైన వారము. నేను దేవుని విశ్వాసిగా నేను ఉన్నాను, నా పనిది. నా యజమానుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా దర్శించవచ్చు, ఎప్పుడైనా పరీక్షించవచ్చు. నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడ అలసత్వాన్ని చూపించట్లేదు. నేను ఎక్కడ సోమరిపోతులాగా లేను. ఎవరి పనిలో వారు సోమరిపోతులాగా ఉంటే దేవుడు చూస్తాడండి. నీకు అప్పగించిన పని బట్టి నువ్వు సోమరిపోతువో, మాకు అప్పగించిన పని బట్టి మేము సోమరిపోతులమో దేవుడు చూస్తాడు. సోమరిపోతులకి దీవెన లేదు. ఎవరైనా సరే, బోధకులైనా, విశ్వాసులైనా, పరిచారికులైనా, పెద్దలైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే సోమరిపోతులకి దీవెన లేదు. అలాగే బతికిన కాడే బతుకుతో తప్ప నీకు ఆశీర్వాదం ఏనాటికి ఉండదు. కష్టపడాలి. నువ్వు కష్టాన్ని దేవునికి చూపించినాడు, దేవుడే సంతోషిస్తాడు నిన్ను బట్టి. ఎందుకనంటే నువ్వు నమ్మకమైన దాసుడిగా అనిపిస్తున్నావు. యేసు ప్రభువు వారు తలాంతుల గురించినటువంటి ఉపమానం చెప్పాడు. ఎందుకు ఇచ్చాడు తలాంతులు? డబ్బులు పోగేసుకోండి అని చెప్పడానికి కాదు, అది కష్టాన్ని నేర్చుకో అని చెప్పడానికి. ఒక్క తలాంత ఇచ్చినాడు, గొయ్యి తీసి కప్పెట్టాడంటే వాడు సోమరి. అలాంటి వాడిని చీమల దగ్గరికి వెళ్ళు అన్నాడు. యజమానుడు లేడు, నాయకుడు లేడు, నడిపించేటువంటి కర్త లేడు, అయినా కానీ అవన్నీ క్రమంగా తమ పని తాము చేసుకుంటున్నాయి. మనిషికి ఉన్న మనసు లేనప్పటికీ చిన్న చీమ తన్ను తాను ఎలాగ బలపరుచుకోవాలో, తన భవిష్యత్తుకి ఎలాగ పునాదులు వేసుకోవాలో కష్టపడుతుంది. సమయం ఉన్నప్పుడు కష్టపడుతుంది, సమయం కుదరినప్పుడు విశ్రాంతి పొందుతుంది. సోమరి సీమల యొద్దకు పో అని ఊరకనే చెప్పలేదు. కాబట్టి కష్టపడ్డం అనేది దేవుడు చెప్పేటువంటి పని. విశ్వాసిగా నీ కష్టాన్ని, నీ నమ్మకత్వాన్ని నువ్వు దేవునికి చూపించగలిగితే, మన నమ్మకత్వాన్ని దేవునికి చూపించగలిగితే అప్పుడు మనం ఏమవుతాం? దేవుని ఇల్లు అవుతాం. దేవుని ఇల్లు అవుతాం. దేవుడు మనలో నివసిస్తాడు, ఆయనే అలంకరిస్తాడు. ఆయన అలంకరిస్తే ఆ అందం వేరు. దేవుడు మన ఇల్లుని అలంకరిస్తే ఆ అందం వేరు. లోకంలో ఎవడు చేయలేడు డెకరేషన్. లోకంలో ఎవ్వడు చేయలేనంత గొప్ప డెకరేషన్ చేస్తాడు దేవుడు. సౌందర్యం, సువాసన, ఆనందం మనం అవుతాం. కారణం, ఇంట్లో నివసించే దేవుడే మన ఇల్లును చక్కబరుస్తాడు. అలా దేవుడు నివసించే విధంగా మన నమ్మకత్వాన్ని మనం చూపించాలంట దేవుడికి. నాకేంటి అనేవాడు దేవునికి అవసరం లేదు. ఇది నా పని అనుకునేవాడు దేవునికి అవసరం. అలాంటి వాడి ఆశీర్వాదానికి అర్హుడు. నాకేంటి అనుకునేవాడు దేవుడు నువ్వు నాకు వద్దు అంటాడు అనమాట. కాబట్టి మనం నిష్ప్రయోజనమైన వారము. మనం విశ్వాసులుగా ఉండడానికి పిలువబడ్డాం. విశ్వాసి పనిలో నిమగ్నం అవుదాం. దీవెనిచ్చేది దేవుడు, అందుకునేది మనం అవుదాం. ఎప్పుడు అనంటే సోమరితనాన్ని పక్కన పెట్టాలి, కష్టం ముందు చూపించాలి దేవునికి. నేను విశ్వాసిని, నేను బోధకుడును, నేను సువార్థికుడును, నేను సంఘ పెద్దను, నేను పరిచారకుడును. ఇది నా పని, ఇదే నా పని, నాకేంటి కాదు, ఇదే నా పని అని ఎప్పుడైతే మనం దేవునికి చూపించుకోగలుగుతామో, సోమరితనం కాక కష్టపడే తత్వం దేవుడు చూసిన నాడే నువ్వు ఎదుగుతావు. లేకపోతే మనం అంటామే ఎక్కడ గొంగలు అక్కడని, అలాగే ఎక్కడ బతుకులు అక్కడే ఉండిపోతాయి. అది బోధకుడైనా కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు. ఎవడో ఏమి దేవుడి దగ్గర ఎవరో గొప్పవాళ్ళేమీ కాదు, ఎవరైనా ఒకటే. నీ పనిని బట్టే ఆశీర్వాదం. కాబట్టి కష్టం మనం ఇష్టంతో చేస్తే దేవుడి నుంచి ఆశీర్వాదం మన ముందుకు వస్తుంది. అందరికీ వందనాలండి.